కేసీఆర్ కు కవిత టెన్షన్. కేటీఆర్ హరీష్తో గులాబీ బాస్ భేటీ. మల్లన్న వర్సెస్ కవిత ఇష్యూపై చర్చ. కవితకు సపోర్ట్ చేద్దామా, పార్టీ నుంచి పంపేద్దామా, ఏం చేస్తే రాజకీయంగా బెటర్, ఆచితూచి వ్యవహరించాలంటూ నిర్ణయం. కేసీఆర్ ఏం చేస్తారనే దానిపైన పార్టీలో ఉత్కంఠ. ఏదో ఒకటి తేల్చాలంటున్న సీనియర్లు, లేదంటే పార్టీకి డ్యామేజ్ అని ఒత్తిడి. ఇక కవిత ఇష్యూలో స్పందించని కేటీఆర్, మల్లన్న వ్యాఖ్యల్ని ఖండించిన పార్టీ నేత మధుసూదనాచారి. మిగిలిన ముఖ్య నేతలంతా సైలెంట్. కవిత ఇష్యూతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కన్ఫ్యూజన్. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను కుమార్తె ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టెన్షన్ పెడుతున్నట్టు కనిపిస్తున్నది. తాజాగా బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో రాష్ట్రంలో సంచలనం రేపిన కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న వ్యవహారంపై కేసీఆర్ అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే పార్టీకి డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉందని పార్టీ ముఖ్య నేతలు కేసీఆర్పై ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్ హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కవిత వ్యవహారంతో పాటు పలు కీలక అంశాలపై కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ చర్చించినట్టు తెలిసింది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సరే, ఇదేమన్నా కానీ కల్వకుంట్ల ఫ్యామిలీ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏం తీసుకోవాలి స్టాండు, ఏం చేయాలి? కల్వకుంట్ల కవిత ఈ మధ్యకాలంలో చాలా రకాల విమర్శలు చేస్తుంది. ఆ మధ్యకాలంలో కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారు, ఆ దయ్యాలే నన్ను బదనాం చేస్తున్నాయని చెప్పేసి ఒక లేఖ రాసింది. కోవట్లు అన్నారు, దయ్యాలు అన్నది, ఇక అన్నీ అన్నది ఆమె. ఆ తర్వాత కేసీఆర్ నుంచి ఆ లేఖ మీద ఎటువంటి స్పందన రాలే. ఈమె ఆ లేఖ రాసింది నేనే అని ఒప్పుకున్నది, కానీ మరి ఆ కేసీఆర్ గారి నుంచి ఎటువంటి స్పందన రాలే. బిడ్డను పిలిచి మాట్లాడతారు అనుకున్నారు, బట్ పిలిచి మాట్లాడలేదు. కనిపిస్తే కూడా పెద్దగా మందలించలేరు. సరే, ఆ స్టోరీ పక్కన పెడదాం. మళ్ళీ ఆ తర్వాత కొన్ని రోజుల పాటు పూలే అని చెప్పేసి పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని కొట్లాడింది. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ సపోర్ట్ కనిపించలే. ఇక నిన్న మొన్న బీసీల కోసం 42% రిజర్వేషన్ల కోసం కొట్లాడితే మరి ఆ కొట్లాట వల్ల, నా పోరాటం వల్లనే విజయం సాధించడం అని చెప్పేసి సంబరాలు చేసుకున్నది. బీఆర్ఎస్ ఏమో ఈ ఆర్డినెన్స్ కావచ్చు, ఈ జీవో కావచ్చు, ఇదంతా కేవలం కాంగ్రెస్ బీసీలను మోసం చేయడానికే తీసుకొచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తే, కల్వకుంట్ల కవితక్కనేమో లేదు ఇది మంచి శుభ పరిణామం, మా పోరాటం వల్ల 42% రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి మరి ఆమె సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక నాణ్యానికి బొమ్మ బోలు సెట్లను కల్వకుంట్ల కవితమ్మ మరి బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, కవిత ఇద్దరు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొలుసులు అంటారు. బొమ్మ బొలుసులు అంటారు అంటే ఈ రెండు పర్ఫెక్ట్ ఉంటేనే ఆ నాణ్యం చెల్లుతుంది. ఈ రెండిట్లలో, బొమ్మలో బొలుసులో ఏ దాంట్లో ఒక దాంట్లో లోపం ఉన్నా కూడా ఆ నాణ్యం చెల్లుబాటు కాదు. అది ఏ షాప్లో అయినా, ఏ మార్కెట్లో అయినా. సో సేమ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా ఒక నాణ్యం లెక్క ఉన్నది. ఎట్లుంది? కవితక్కనేమో అటుపోతుంది, కేటీఆర్ ఏమో ఇటుపోతున్నాడు. కేటీఆర్ ఒక స్టాండ్, కవితక్కది ఇంకో స్టాండ్. సో ఒక నాణ్యానికి బొమ్మ బొలుసులాగా పర్ఫెక్ట్గా ఉండాల్సిన కల్వకుంట్ల కవితమ్మ, కేటీఆర్ మరి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతే మరి నాణ్యం ఎట్లయితే చెల్లదో బీఆర్ఎస్ పార్టీ కూడా అట్లా ప్రజల్లోకి వెళ్ళదు, చెల్లదు. ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చెల్లని నాణ్యంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. సో మరి ఈ టైంలో కేసీఆర్ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నాడు? మొన్న తీర్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యల మీద ఇంతవరకు ఒక్క బీఆర్ఎస్ పార్టీ నేత కూడా స్పందించలే, ఒక మధుసూదనాచారి తప్ప. కార్యకర్తలు కూడా కన్ఫ్యూజ్లో ఉన్నారు. మా బీఆర్ఎస్ పార్టీ కవితక్క మీద ఈ రకమైన కామెంట్ చేస్తే మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఎందుకు స్పందిస్తలేరు? ఒక ఆడబిడ్డ కల్వకుంట్ల కుటుంబానికి ఇంటి బిడ్డ మీద మరి ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు? ఆ వ్యాఖ్యలను ఎందుకు ఖండించట్లేదని కార్యకర్తలు ఆవేదనతో ఉన్నారట. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, మా నాయకులు ఒక్కసారి మాకు కనుక యూ కెన్ డూ ఇట్, మీరు ఖచ్చితంగా దీని మీద స్పందించాలంటే మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కార్యకర్తలు ఆలోచన చేస్తున్నారట. బట్ జాగృతి మాత్రం దూసుకోబోయే ప్రయత్నం చేస్తుంది. జాగృతి ప్రత్యేకమైనటువంటి ఒక ఎజెండాతో ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది కల్వకుంట్ల కవితమ్మ. ఇక ఓ అడుగు ముందుకేసి తీన్మార్ మల్లన్న ఆఫీస్ మీద దాడి చేస్తే ఇక తీన్మార్ మల్లన్ననేమో మా ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తుంది, మమ్మల్ని హత్య చేసే ప్రయత్నం చేస్తుంది. మరి ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని ఇటు మండలికి సంబంధించి ఉత్తా సుఖేందర్కు, అటు డీజీపీకి ఫిర్యాదు చేస్తే వీళ్ళేమో మహిళల్ని అవమానపరుస్తూ, మహిళల్ని కించపరుస్తూ మరి మహిళల మీద అవహేళనమైనటువంటి మాటలు చేసినందుకు మహిళా
కమిషన్ చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తారు. ఇట్లా ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారు. బట్ మేమేమంటున్నాం అంటే ఇక్కడ ఇద్దరిది తప్పున్నది. ఒక ఆడబిడ్డ మీద అనరాని మాట అన్నటువంటి తీర్మానం మల్లన్నది తప్పున్నది. తెలంగాణ సామెత అని చెప్తుండే మల్లన్న, కానీ తెలంగాణ సామెతను కూడా సందర్భాన్ని బట్టి వాడాలి. మన చుట్టూ ఎవరున్నారో చూసి వాడాల్సిన అవసరం ఉంటుంది. 4 గోడల మధ్యలో ఉన్నామా, నలుగురు మధ్యలో ఉన్నామా చూసి వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవి తెలంగాణ సామెతలు. ఇక ఉన్నది కానీ సామెత నువ్వు ఎక్కడంటే అక్కడ వాడితే దాని ఎఫెక్ట్ ఇట్లనే ఉంటుంది. తల్లి దగ్గర వాడాల్సినటువంటి సామెత తల్లి దగ్గరనే వాడాలి, చెల్లి దగ్గర వాడాల్సినటువంటి సామెత చెల్లి దగ్గరనే వాడాలి, మరి భార్య దగ్గర వాడాల్సినటువంటి సామెత భార్య దగ్గరనే వాడాలి. కానీ భార్య దగ్గర తీసుకొచ్చి సామెత తల్లి దగ్గర మాట్లాడతా, మరి చెల్లి దగ్గర మాట్లాడితే ఏదైతే సామెత ఉంటుందో అది తీసుకుపోయి భార్య దగ్గర మాట్లాడతా అంటే ఆ సామెతకు అర్థం పర్థం ఉండదు. మల్లన్న గారు చెప్తూ నేను చూసిన కేసీఆర్ గారే గతంలో సామెతలకు సంబంధించి ఒక బుక్ ప్రింట్ చేయించారు. అందులో తెలంగాణ సామెతలు అని చెప్పేసి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఉండొచ్చు, కాదనట్లే, కానీ సందర్భం ఉండాలి. మనం మాట్లాడేది ఏ సందర్భం మాట్లాడుతున్నాము, ఎవరెవరి ముందు మాట్లాడుతున్నాము, ఎట్లా మాట్లాడుతున్నాము అనేది కొంత ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా మల్లన్న మాట్లాడిన వ్యాఖ్యల్ని సమర్థించట్లేదు, వ్యతిరేకిస్తున్నారు. అండ్ సేమ్ టైం కల్వకుంట్ల కవితమ్మ కూడా ఒక ఆడబిడ్డ, సరే నీకు అవమానం జరిగింది, నిజంగానే బాధాకరమైనటువంటి అంశం, నువ్వు పోయి డీజీపీకి ఫిర్యాదు చేయి, లేకపోతే మండలి చైర్మన్కు ఫిర్యాదు చేయి, అంతేగాని దాడులు చేస్తే ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? దాడులు చేసేటువంటి స్వేచ్ఛ ఎవరు ఇచ్చారు? దాడులతోటి మరి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎవరు ఊరుకుంటారు? సో ఇక్కడ కవితకది తప్పున్నది, అక్కడ మల్లన్నది తప్పున్నది, ఇద్దరిది తప్పున్నది. తప్పును తప్పుగానే ఎత్తి చూపించాలి. సో ఈ ఇద్దరి తప్పుని మరి వీళ్ళు ఎట్లా సరి చేసుకుంటారు అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వీళ్ళని చూసి ఇప్పటికైనా కొంతమంది మారాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే ఈ బూతులు మాట్లాడతారో, ఎవరైతే వ్యంగ్యంగా అవతలని కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడతారో వాళ్ళు భాషను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు నిజంగానే అట్లే మాట్లాడతారు, మీ తెలంగాణ భాషని అనుకుంటే మాత్రం మనం మాట్లాడేటప్పుడు కొంత ఆచితూచి మాట్లాడుకుంటే అవసరం ఉంటుంది. తెలంగాణలో ఒకటి ఉంటుంది, ఓ పిల్లగాడు వచ్చి చెప్తా అంట, అమ్మ నాయన చచ్చిపోయాడని అంటాడట. అంటే దానికి అర్థం పర్థం ఉంటుంది. అదే పిల్లగాడు వచ్చి అమ్మ నీ మొగుడు చచ్చిపోయాడని చెప్తాడంట. అంటే ఒకటే పదాన్ని 2 విధాలుగా చెప్పడం ఉంటుంది. సో ఇందులో అదే అబ్బాయి, అదే తల్లి, అదే అంశం, కానీ కన్వే చేసే పద్ధతి వేరుంటుంది. అమ్మ నాన్న చనిపోయిన అన్నదానికి, అమ్మ నీ మొగుడు చనిపోయిన దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి సో మల్లన్నగా చెప్తున్నాం, 4 గోడల మధ్యలో మాట్లాడితే ఆ సామెత బాగుంటుంది, కానీ నలుగురిలో మాట్లాడే ఒక ఆడపిల్లను పలచన చేస్తే ఆ సామెతకు విలువ ఉండదు. సో ఇప్పటికైనా మల్లన్న ఆలోచన చేసుకోవాలి. ఇటు కవిత కూడా మీ దాడులు సరైనటువంటి దాడి కాదు, ఏమంటే చట్టపరంగా పోండి, రాజ్యాంగబద్ధంగా పోండి, కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. కాబట్టి మీరు ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రజాప్రతినిధి కాబట్టి మీరు 10 మందికి ఎగ్జాంపుల్గా ఉండాలి. చట్టాల దగ్గరికి పోతే మరి న్యాయం జరుగుతుంది, లీగల్గా పోతే న్యాయం జరుగుతుందని ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలి. కానీ మరి చట్టాలు, ఈ రాజ్యాంగాలు, ఈ స్టేషన్లని పక్కన పెట్టి నువ్వో నేనో తేల్చుకుందామని దాడులకు పోతే రేపు పొద్దున మీ అభిమానులు కూడా మిమ్మల్ని చూసి అట్లే ఫాలో అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా రావణ కాస్త అవుతుంది. ఎక్కడికక్కడ మరి విధ్వంసాలతోటి, విద్వేషాలతోటి మొత్తం అతలాకుతలమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కల్వకుంట్ల కవితకి ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉన్నది. ఇక మరోవైపు కేసీఆర్ గారికి అయితే నిజంగానే కవితక్క టెన్షన్ పట్టుకుంది. మరి కవితక్క చేస్తున్నటువంటి వ్యవహార శైలి, ఈ యొక్క రోజు ఏదో ఒక లొల్లులు, పంచాయతీలు, ఇవన్నిటిని ఎట్లా చెక్ పెడతారో తెలియదు. కానీ అక్కను పార్టీ నుంచి పంపే ప్రయత్నం చేస్తున్నట, అక్కను లేదంటే దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నట. బట్ ఏదో ఒకటి అని అక్కకు మాత్రం చెక్ పెట్టే ప్రయత్నం కల్వకుంట్ల ఫ్యామిలీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుందో ముంగల చూద్దాం మనం.